నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిన్నే పెళ్లాడతా. తెలుగులో వచ్చిన కుటుంబ కథా చిత్రాల్లో ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. నాగార్జున టబుల నటన, ఫ్యామిలీ సీన్స్ ఒక ఎత్తైతే సందీప్ చౌత పాటల్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్. రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో ఒకరైన కృష్ణవంశీ తీసిన గులాబీ చూసి తనతో సినిమా చేయమని ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. దీంతో ఒక మాస్ యాక్షన్ స్టోరీ సిద్ధం చేసుకుని ఆయనకు వినిపించారు. స్టోరీ విన్న నాగార్జున సినిమా చేయడానికి ఓకే చెప్పారు. దీంతో లొకేషన్స్ చూడడానికి విశాఖపట్నం వెళ్లిన కృష్ణవంశీని ఓ వ్యక్తి చూసి గుర్తుపట్టి ఇలా పలకరించాడు, మీ గురువు రామ్ గోపాల్ వర్మలా బాగా తీశారు అని ఆ వ్యక్తి ప్రశంసించాడు. దీంతో కృష్ణవంశీకి విషయం అర్థమైంది. తన మీద వర్మ ముద్ర ఉండకూడదని నిర్ణయించుకున్న ఆయన నాగార్జునకు ఫోన్ చేసి, ఇంతకు ముందు మీకు చెప్పిన కథతో నేను సినిమా చేయటం లేదు అని చెప్పారు. నీకు పిచ్చి పట్టలేదు కదా అని నాగార్జున అడిగారట. అదేమీ లేదండి, రేపు మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు కృష్ణవంశీ. ఆ మరుసటి రోజు నాగార్జునను కలిసి నిన్నే పెళ్లాడతా కథ వినిపించారు. అప్పటికే హిందీలో దిల్వాలే దుల్హానియా లే జాయింగే వంటి ఫ్యామిలీ డ్రామాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ స్ఫూర్తితో నిన్నే పెళ్లాడతా కథ తయారు చేశాడు కృష్ణవంశీ. తెలుగు నేటివిటీకి దగ్గరగా స్వచ్ఛమైన అనుబంధాలు, ఆప్యాయతలు కలబోతగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఉన్న 7 పాటల్లో 3 డ్యూయెట్లు కాగా మిగిలిన 4 పాటలు సినిమాలోని అన్ని పాత్రల మీద చిత్రీకరించటం విశేషం. నాగార్జునతో నిన్నే పెళ్లాడతా వంటి కూల్ టైటిల్ పెట్టి సినిమా తీసి హిట్ కొట్టడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది.